ఇదో గోల్కొండ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒక గ్యారేజ్ ఉంది. ఆ గ్యారేజ్ నాదే. ఈ గ్యారేజ్లో పనిచేయడానికి ఒక వ్యక్తి కోసం ఎతుకుతున్నాను. నా పేరు మదన్ లాల్. నా పేరు దయానంద్. నాకు ప్రకృతి అన్నా మొక్కలన్నా ప్రాణం. ఎందుకంటే నాకు ఎవరూ లేరు. నేను అనాథని. ఈ ప్రకృతే నాకు అమ్మ నాన్న. 15 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాను. 15 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాడా? ఎవరు లేని అనాథ. భలే దొరికాడు. ఎలాగైనా వీడిని నా గ్యారేజ్ తీసుకెళ్ళి జీతం ఇవ్వకుండా అన్ని పనులు చేయించుకోవాలి. బాబు, ఓ బాబు, నీకెవరు లేరా? ఇన్ని సంవత్సరాల నుండి చెట్టు కింద ఉంటున్నావా? అయ్యయ్యో పాపం, నాకు ఎవరు లేరు. నాతో వస్తావా? నీకు నా గ్యారేజ్లో పనిస్తాను. నేను కూడా పని కోసమే చూస్తున్నాను. అయినా పిలిచి పిల్లనిస్తానంటే ఎవరొద్దంటారు? చల్లనాడు. ఒక్క నిమిషం. వెనక మా రాము ఉన్నాడు, అడి చెప్పొస్తా. రామునా? ఎక్కడా? ఏడు కనిపించడే? కళ్ళు దొబ్బాయా? వీడే నా రాము. ఏడు చెట్టా? అది కూడా ప్రాణే. దానికి ప్రాణం ఉంటుంది. సరే, మీ రాముకి చెప్పిరా. రాము, వెళ్ళొస్తా. జాగ్రత్త. బాయ్. అవును, ఇంత గ్యారేజ్ పేరు చెప్పలేదు. గోల్కొండ గ్యారేజ్. ఏడ్చాలే కానీ అడుగు. పద బాబు పద. ఈ రోజు నుండి నీ జీవితం మారిపోతుంది. ఏం బాబు ఆగిపోయావు? ఏం చేస్తారు ఇక్కడ? ఇదే మన గ్యారేజ్, గోల్కొండ గ్యారేజ్. ఇచ్చట అన్ని పంచులు వేయబడును. ఎలా ఉంది బాబు మన గ్యారేజ్? బొంగులా ఉంది. గ్యారేజ్ అంటే నేనేదో పెద్ద కారు గ్యారేజ్ అనుకున్నా. పంచర్ షాప్ పట్టుకుని గ్యారేజ్ అంటావేంటి? ఎప్పటికైనా దీన్ని పెద్ద కారు గ్యారేజ్ చేయాలనే నా ఆశ బాబు. చచ్చినా కాదు. ఏమన్నావు బాబు? అదే ఏం చేయాలా అని అడుగుతున్నాను. ఏముంది, పంచర్లు వేయడం, గాలి కొట్టడం, ఈ గ్యారేజ్ని నీట్గా ఉంచుకోవడం. ఇదే బాబు నువ్వు చేయవలసిన పని. సరేలే. పంచర్ గమ్మ ఎడబెట్టావు? అక్కడ ఎక్కడ ఉంటుంది ఎత్తుకో. ఎప్పుడు అన్ని చెప్పడమే. ఆ డబ్బులు ఉంటుంది చూడు. ఎడబెట్టాడు నాయన, కనపడసత్తలేదు. ఏది ఇది? ఆ చైన్ ఎక్కడదా నీకు? నాదే, మా నాన్న నాకు ఇచ్చాడు. బాబు చిట్టి. ఏ నా పేరు చిట్టి కాదు, దయానంద్. అయినా ఏంటా పిచ్చి డాన్స్? నేన్రా, మీ పెదనాన్నరా. ఆ చైన్ మీ నాన్నకిచ్చింది నేనేనరా. బాబు దయానందు. భలే దొరికేవరా. నీకోసం ఇన్ని రోజుల నుండి ఎదుగుతున్నాను రా. చచ్చావు నా కొడక. నేను కూడా 15 సంవత్సరాల నుండి నీకోసం ఎదుగుతున్నాను రా బాబు. ఎందుకురా? ఈ గ్యారేజ్ నీకు ఇద్దామని. ఏముందిరా 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 ఇందులో? ఏముందిరా ఇందులో? ఏం మాట్లాడుతారా? అయ్యా అలా అనకరా. నా కొడుకుని దూరం చేసుకున్నాను రా. నువ్వు కూడా పోతే ఈ గ్యారేజ్ అనాథ అయిపోతుందిరా. వాడికి ఏమైందిరా? గాలి కొట్టి 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 గాల్లో కలిసిపోయాడు రా. పంచర్లు వేయించి వేయించి మా అయ్య జీవితాన్ని పంచర్ చేసావు. గాలి కొట్టించి కొట్టించి నీ కొడుకు జీవితాన్ని గాల్లో కలిపేశావు. మరి నన్నేం చేద్దామని తీసుకొచ్చావురా? అలా అనకరా నాన్న. గోల్కొండ గ్యారేజ్కి వాళ్ళ జీవితాన్ని అర్పించారా. చొప్పు కొడతాను. అంటే నా జీవితాన్ని కూడా ఆర్పేద్దామనే కదా నీ ప్లాను? అది కాదురా నాన్న, నా జీవితమే ఆరిపోయేలా ఉందిరా. దున్నపోతులో ఉన్నావు కదరా, నీకేమైందిరా? మన ఆరోగ్యం బాగోలేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను రా. నీ గ్యారేజ్ చుట్టూ పొల్యూషన్ ఎక్కువైంది, పోతావన్నాడు రా. పంచర్ షాప్ లో పొల్యూషన్ ఏంట్రా? పింజారి నాయన. పింజారంటే ఏంటి నాన్న? నువ్వెరా నా పనికి మళ్ళీ పెదనాన్న. నీకో దండం, నీ గ్యారేజ్కో దండం. నన్ను వదిలేరా బాబు. నా సావేదో నేను చేస్తా. బాబు దయానంద్, నువ్వు కూడా పోతే నా దిక్కెవర్రా. అందుకే రావు మొక్కను పెంచమనేది. నీకు నీ గ్యారేజ్కి తోడుగా ఉంటుంది, నిన్ను కాలుష్యం నుండి కాపాడుతుంది.
నేను కూడా నా రాము దగ్గరికి వెళ్తున్నా. ఎన్ని రోజులైందో వాడిని చూసి. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటండి, ఉన్న మొక్కలు కాపాడండి అని చెప్పడం కోసమే మా ఈ చిన్న ప్రయత్నం.